సంవత్సరంలో 11 నెలలు అండర్ వాటర్‌లోనే ఉండి ఓన్లీ ఒక నెల మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చే ఈ శివాలయం గురించి మీకు తెలుసా? ఈ శివాలయమే నత్తారామేశ్వరంలో ఉన్న నత్తారామేశ్వర స్వామి ఆలయం. మన డైలీ లైఫ్ సిరీస్‌లో ఈరోజైతే డే 64. ఈరోజు మార్నింగే మనమైతే నత్తారామేశ్వరం అయితే బయలుదేరిపోయామనమాట. ఈరోజే మనకి లాస్ట్ సోమవారం మనం దేవుడిని చూడగలం. లేదంటే మనకి నెక్స్ట్ 11 మంత్స్ కూడా దేవుడు అండర్ వాటర్‌లోనే ఉంటారు. ఈ ఆలయ విశిష్టత గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఆలయంలో మనకి 2 శివలింగాలు ఉంటాయి. ఇందులో ఒక లింగాన్ని అయితే పరశురాముడే స్వయంగా ప్రతిష్ఠించారని, అదే శివలింగాన్ని మనం సప్త కోటీశ్వర లింగం అని కూడా అంటారు. ఆ శివలింగమే 11 నెలలు వాటర్‌లోనే ఉంటదనమాట. ఓన్లీ వైశాఖ మాసంలో మాత్రమే మనం ఆ శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోగలం. రెండవ లింగం అయితే శ్రీ రామేశ్వర లింగం. దీన్నైతే శ్రీరాములు వారు సీతాదేవి సమేతంగా వచ్చి నత్తగుల్లలతో అండ్ ఇసుకతో కలిపి ఒక శివలింగాన్ని అయితే చేశారని ఆలయ పురాణం. ఈరోజు లాస్ట్ సోమవారం కాబట్టి గుడిలో అయితే చాలా రద్దీగా ఉంది. మినిమం అయితే 2 గంటలు అయితే పడుతుంది దర్శనానికి. తర్వాత అయితే దర్శనంకి వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే భోజనం అయితే పెడుతున్నారనమాట. సో ఇక్కడ మనకి దేవుడి ప్రసాదం కాబట్టి మేము అయితే భోజనం చేసి వెళ్ళాము. చాలా బాగా పెట్టారు భోజనం అయితే. రామేశ్వరం నుంచి వస్తూ మా తక్కిళ్ళం తల్లిని కూడా ఒకసారి దర్శనం చేసుకున్నాం. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు మనం కోడ్ చేసింది ఎలా ఉన్నా సరే డాక్యుమెంటేషన్ చదవడానికి రోజంతా అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.